చూడండి, చిన్న అక్కడ ఉంది అది, అదే కదా. ఇలా వచ్చారు ఈయన. ఇక్కడికి వచ్చేటప్పటికి స్పీడ్ బ్రేకర్ ఏమీ లేదు. మరి కారు ఎందుకు అలాగే షవర్ అయింది? రెడ్ కారు, కారు ఆకర్షుడు అక్కడ ఇలా స్కిడ్ అయిపోయి పడిపోయారు. మీరు రాకండి, చెప్పాలి. దేవుని పేరట వందనాలండి. అది నయారా పెట్రోల్ బంకు. ఇలా వచ్చారు ప్రవీణ్ పగడాల గారు. అయితే మనం అక్కడ పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో కానీ చూస్తే ఆ కారు కొంచెం షవర్ అయినట్టుగా, ఏదో స్పీడ్ బ్రేకర్ వస్తే పైకి కిందకి ఇక్కడ వరకు వచ్చి బండి ఇక్కడ పడిపోవడం జరిగింది. అంత స్పీడ్ మీద కొట్టారు కాబట్టి దుమ్ము అంత లేచింది సార్, లేదంటే అంత దుమ్ము లేకదు కదా. ఎక్కడి నుంచో రాసుకుంటూ వచ్చి పడ్డారు కాబట్టి అలా జరిగిందండి. ఎక్కడి నుంచో కొట్టారు, మొత్తం డ్యామేజ్ లేదు, తిరగబడింది. బండి కింద మనిషి ఎలా దూరతాడు? బండిపై కాలు మీద పడాలా. ఇక ఇటు పడ్డాడు అనుకోండి, ఈ కాలు మీద కాళ్ళు చెప్పిన ప్యాంట్ జారిపోయి చూసారా, లాగేసి మోసుకొచ్చి పడేసి. బ్లడ్ అండి, అది బ్లడ్ మచ్చలు ఇంకా కనబడుతున్నాయి, బ్లడ్ మచ్చలు. అదేంటది పక్కా ప్లాన్. ఎవరు వచ్చినా సరే పక్కా ప్లాన్ అని అంటున్నారు. ఇది నయారా బంకి నుంచి ఇది ఒక కాలు, ఇదిగో బండి అటు ఇటు కాళ్ళు ఉంటాయి, కిందకి వెళ్ళిపోద్ది. ఏదో లెఫ్ట్ కన్నా పడినా లెఫ్ట్ పడింది. ఇప్పుడు దోగర వచ్చింది కదండి, దోగర బండి వెళ్ళి పడిన అంటే దోగర వచ్చింది కదండి. అది ఇక్కడేనండి, అది ఇదే. అక్కడ దోగర, మరి దోగర లేదు కదా ఇక్కడ. ఆయన టీ షర్ట్ మీద బూట్ కాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. ఈ జబ్బా ఇరుక్కుని ఇది నరికినట్టుగా అంటే ఎక్కడ దెబ్బలు. ఓకే, అయితే బండి కిందకి ఎలా దూరతాడు మనిషి? అవునండి, అవును. ప్యాంట్ సగం జారింది, మరి ఫోటో చూసారా? అవునండి, అవును. కంపల్సరీ కనపడుతుంది. అంటే మోసుకొస్తేనే అలా జారుతుంది. ఇలా సాయం బట్టి తీసుకెళ్ళి అందులో పెట్టేటప్పుడు జారుతుంది. అవును, వాళ్ళు అవి లాగుతారు కదండి. అవునండి, అవును. దాని కిందకి లాగాలి కదా, ప్లాన్ కదా ఇది. తెలిసి అదే అయ్యి ఉంటుంది. అదే సార్, అంతకన్నా ఏం కాదండి. మంటరీ బండి ఎలా పడిపోయింది ఆయన మీద ఇక్కడ అంత చిన్న ప్లేస్ లో? అదే బండి కూడా సరిపోదు అలాగా. ఎక్కడున్నాయి? మరి స్పీడ్ బ్రేకర్స్ ఏమీ లేనప్పుడు మరి సీసీ కెమెరాలో అక్కడ వస్తున్న కారు దగ్గర ఇలాగ షేక్ అయినట్టు అనిపిస్తుంది కదా కారు. ఆటో ప్లేస్ దగ్గర ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయింది దుమ్ము, ఇలా వెళ్ళిపోయి అందులో పడినట్టు కనబడింది, అంతే కదా. కెమెరా వచ్చి ఇది దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఒక గడిచినటువంటి 2-3 డేస్ నుంచి కూడా క్రైస్తవ ప్రపంచంలో తెలియనటువంటి ఒక ఆందోళన, తెలియనటువంటి
ఒక అనుమానం, తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతి అనేటువంటి కారణాన్ని బట్టి ఎటు కూడా తేల్చినటువంటి పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనబడుతోంది. వాస్తవానికి ఇష్యూ 25 నాకు తెలిసి 25న ఎప్పుడో జరిగింది. నేనైతే ఇక్కడ లేకపోయాను. హైదరాబాద్ నుంచి 25న ఆఫ్టర్నూన్ ఆ సమయంలో నేను వచ్చాను. అయితే ఆ రోజు దైవజనులు మా తాతయ్య గారు నిద్రించినటువంటి రోజు. కొంచెం లేట్ అయిపోయింది. ఆ ప్రదేశానికి కూడా నేను వెళ్ళి చూసే అవకాశం అయితే లేకపోయింది. కొన్ని కారణాలను బట్టి కూడా నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ రోజున కొంత అవకాశం ఉన్న కారణాన్ని బట్టి వెంటనే ఆ స్పాట్ అంతా కూడా చూసి రావడానికి దేవుడు కృప అందించాడండి. అసలు ఎలా జరిగింది ఏంటి, ఆ పరిస్థితి, ఆ వాతావరణం ఏంటి, ఆ ప్లేస్ ఏంటి, ఆయన ఏలూరు ఆ పాయింట్ నుంచి టోల్ ప్లాజా నుంచి దాటిన దగ్గర నుంచి ఆ పెట్రోల్ బంక్ వరకు కూడా జరిగినటువంటి పరిస్థితి ఏమీ ఉంటుంది అంటే మనకు కనబడేటువంటి విజువల్స్ అన్నీ కూడా కరెక్టేనా అనే ఆలోచనతో అసలు ఆ పరిశుద్ధుడు ప్రాణాన్ని కూలిపోయినటువంటి ప్రదేశాన్ని చూచుట వల్ల, ప్రాంతాన్ని నిలుచుట వల్ల కూడా అది తెలియనటువంటి ఒక ఆశీర్వాదం పొందుకుంటాననే ఆలోచనతో కూడా నేను వెళ్ళానండి. చూశాను, కానీ వాస్తవానికి ఎంతమంది ఆ ప్లేస్ని చూసారో నాకైతే తెలియదు. అయితే చాలామంది అందరూ టీవీస్లోని విజువల్స్లో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చూసేటువంటి వాళ్ళే, కానీ మనం టీవీస్లోని స్క్రీన్స్లో చూసేదానికి లైవ్లో ఆ ప్రాంతాన్ని ఆ స్పాట్ని చూసేదానికి సంబంధం లేదన్నట్టుగానే ఉందండి. మనకి టీవీస్లో అయితే చాలా పెద్ద ఏరియాలా కనబడతా ఉంది, కానీ వాస్తవానికి అది చాలా చిన్న ఏరియా. ఒకవేళ అక్కడ యాక్సిడెంట్ జరిగినా సరే ప్రాణం పోతుంది అనడానికి ఏ విధమైనటువంటి అవకాశం కూడా లేని విధంగా ఉందండి. ఎందుకంటే ఆ నయ్యారా పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల్లో పెద్ద దోగరు లేచినట్టుగా, అలా బండి వెళ్ళిపోతున్నట్టుగా, వెళ్ళి పడిపోయినట్టుగా, అక్కడి నుంచి పెద్ద దోగరు లేచినట్టుగా మనకు కనబడింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ స్పాట్ కన్నా చూస్తే దోగరు లేవడానికి అవకాశం కూడా లేదు. అసలు దోగర పైకి లేవడానికి అక్కడ ఏ విధమైనటువంటి ధూళి కానీ, ఏ విధమైనటువంటి మట్టి కానీ లేదు. పూర్తిగా కంకర్రాలతో ఆ ప్రదేశం అంతా కూడా నింపబడి ఉన్నది. అయితే జరిగిందైతే మాత్రం ఆ స్పాటే, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే ఆ కంకర్రాల్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ పడిపోయిన తర్వాత ఆ బండి మళ్ళీ ఆయన మీద పడిపోయినట్టుగా చాలా మంది నివేదికలు ఇస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాలో దేవుడికి మాత్రమే తెలుసు. మానవ మాత్రులుగా, మనుషులుగా జరిగినటువంటిది మనకి ఏ విధంగా కూడా తెలియదు. ఎందుకంటే దేవుడు వాక్యం కూడా సెలవిస్తా ఉంది, తీర్పు తీర్చుట నా పని కాదు, పగ తీర్చుకొనుట నా పని అనే మాట కూడా మనకు సెలవిస్తా ఉన్నాడు. కనుక దైవవాక్యం నుంచి మనం ఏది కూడా ఖచ్చితంగా మర్డర్ అని, ఖచ్చితంగా యాక్సిడెంట్ అని మనం చెప్పడానికి సరిపోము. అయితే జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే మాత్రం యాక్సిడెంట్ అయితే ఒక మనిషి చచ్చిపోయేంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశంగా మాత్రం అది కనబడలేదు. పూర్తిగా అది చాలా చిన్న ప్రాంతం, ఇంచుమించుగా 4-5 అడుగులు ఉంటుంది. మాత్రం అదొక గుంతలా ఉందండి. ఒకవేళ అది యాక్సిడెంట్లో చచ్చిపోవడానికి అవకాశం ఉందంటే ఒకే ఒక అవకాశం. ఎందుకంటే హైవే బైపాస్ నుంచి స్పీడ్గా వెళ్ళి ఆ గుంటలో కానీ పడిపోతే ఆ గుంటకి ఎదురుగుండా భయంకరమైన పదునైనటువంటి కంకర్రాళ్ళు, పదునైనటువంటి ఎత్తైన స్థలం ఉంది. ఒకవేళ అలా డైరెక్ట్గా గుంతకెళ్ళి బండి కానీ గుద్దే అవకాశం ఉంటే ఖచ్చితంగా పెర్సన్ యొక్క మొహం ఆ మెట్టకి తగిలి గాయాలు చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక రీజన్. ఒకవేళ నిజంగా అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండుంటే ఆ టైంలో ఆయన మీద బండి పడిపోయినప్పుడు తీవ్రమైనటువంటి రక్తస్రావాన్ని బట్టి, తీవ్రమైనటువంటి గాయములను బట్టి లేపాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన లేపలేకపోయిన పరిస్థితిని బట్టి బండి ఆయన మీద పడిపోయేటువంటి అవకాశం ఒకటి ఉన్నది. ఇది యాక్సిడెంట్ అయితే, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే జరిగి ఉండే అవకాశం. ఎందుకంటే నేను కూడా బైక్ యాక్సిడెంట్స్ చాలా చేసిన వ్యక్తిని. అలాంటి పరిస్థితుల నుంచి దేవుని కృపను బట్టి తప్పించబడినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను గనక నేను ఖచ్చితంగా చెప్పగలను, చచ్చిపోయేటువంటి అవకాశం ఒక 20-30% ఉంది. 20-30% కూడా ఆ గొంతులో పడిపోతే, ఆ ఫ్రంట్ వీల్ వెళ్ళి తగిలితే ఖచ్చితంగా ఫ్రంట్ వీల్ రిమ్ము కూడా ఖచ్చితంగా బెండ్ అవుద్దండి. 100% కూడా అది యాక్సిడెంట్ అయితే కింద పడిపోయిన వెంటనే ఆ మెట్టను తగిలిన వెంటనే ఫ్రంట్ రిమ్ము ఎంతైనా సరే బెండ్ అవుతుంది. ఒకవేళ హై క్వాలిటీ అలాయ్ వీల్స్ ఆయన వేసినా సరే ఎంతో కొంత డ్యామేజ్ మాత్రం ఫ్రంట్ పార్ట్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా తాకినప్పుడు పెర్సన్ ముందుకెళ్తాడు కనుక ఈ ఫ్రంట్ భాగం అంతా కూడా మెట్టకు తగిలి
తీవ్రమైనటువంటి గాయాలు అవే అవకాశం ఆ ప్రాంత విజువల్స్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది మొట్టమొదటి కారణం. అది ఏ విధంగా కూడా యాక్సిడెంట్ కాదు, మర్డరు అని అనడానికి ఖచ్చితంగా మనం మర్డర్ అని నేను చెప్పలేను, యాక్సిడెంట్ అని కూడా చెప్పలేను, దేవుడికే తెలుసు. కానీ ఆ చిన్న ప్లేసులో అక్కడ పడిపోయిన కారణాన్ని బట్టి మనిషి చచ్చిపోతాడంటే ఏ విధంగా కూడా నమ్మే అవకాశం లేదన్నట్టుగానే ఉంది. అక్కడికి వచ్చే వ్యక్తులు కూడా అందరూ కూడా ఇప్పటికి కూడా వచ్చి చూస్తున్నారు, వెళ్తున్నారు. అందరూ కూడా అడిగేటువంటి అనుకునేటువంటిది, మాట్లాడేటువంటిది కూడా ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ అయితే చచ్చిపోయే అవకాశం లేదండి అని అంటా ఉన్నారు అందరూ కూడా. ఏదైనప్పటికీ కూడా నిజాలు దేవుడికి తెలియాలి, నిజాలు దేవుడికి తెలియాలి. ఆ టోల్ గేట్కి ముందు ఏం జరిగింది అనేటువంటి విజువల్స్ రావాలి, టోల్ గేట్ తర్వాత జరిగినటువంటి ఆ విజువల్స్ రావాలి. పడిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఒకటైతే మాత్రం చెప్పగలను, యాక్సిడెంట్ అయితే మాత్రం ఆయన నిజంగానే యాక్సిడెంట్ అయితే మాత్రం ఆయన స్పాట్ డెడ్ అయితే అవ్వలేదండి, స్పాట్ డెడ్ అయితే అవ్వలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ల మీద, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎండిపోయినటువంటి ఆకుల మీద ఆయన శరీరంలో నుండి చిమ్మినటువంటి రక్తపు ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. చాలా హెవీ రక్తస్రావం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ ఇంచుమించు 2.5 days అయింది. ఆ గడ్డంతా కూడా బ్లాకిష్ కలర్లో అయిపోయింది. చాలా ఎక్కువ రక్తం అనేటువంటిది కారింది. అయితే నా జీవితంలో కూడా యాక్సిడెంట్ ఒక విధంగా ఇలాంటి పరిస్థితిలో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ముక్కుకి, నోటికి, హెడ్కి కంటే కూడా ముక్కు, నోటికి ఏవైనా సరే గాయం కలిగి బ్లడ్ కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు స్పాట్లో చచ్చిపోతే బ్లడ్ చిమ్మదండి, చుక్కలుగా అంటే స్ప్రే కొట్టినట్టుగా ఉండదు. కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఆకులు, బండరాల మీద, బైక్ ట్యాంక్ మీద కూడా రక్తం చిమ్మిరినట్టు ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 100% కూడా ఆయన స్పాట్ డెడ్ అయితే అవ్వలేదు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే ఆయన చనిపోవడానికి చాలా సమయం పట్టింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సేమ్ ఇదే విధంగా నోటి నుంచి రక్తస్రావం జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్లో నాకు జరిగింది. నోటు మీద, ముక్కు మీద ఎప్పుడైతే బలమైన గాయం తగిలిందో, ఎప్పుడైతే ముక్కులో నుంచి, నోటులో నుంచి ఆ గాయాన్ని బట్టి రక్తస్రావం జరుగుతుందో, ఊపిరి పీల్చుకునేటువంటి ఆ సమయంలో ఆ బ్లడ్ అంతా కూడా స్ప్రే లాగా చిమురుతూ ఉంటదండి, ఒక గోడ ఉంటే గోడ మీద చిమురుతూ ఉంటది. ఎందుకంటే ఉశ్వాస నిశ్వాస జరుగుతున్నప్పుడు బ్లడ్ అంతా కూడా స్ప్రేలా కొడతా ఉంటది. కాబట్టి నాకు అనిపించింది ఒకవేళ ఆయన అక్కడ చంపేశారా లేదంటే యాక్సిడెంటే జరిగినా, ఆయన స్పాట్గా అయితే మాత్రం చనిపోలేదు. ఎట్టి పరిస్థితుల్లో స్పాట్ డెడ్ అయితే కాదు. ఆయన చాలా సేపు అక్కడ అతలాకుతలం అయిపోయాడు. ఆయన ఎవరన్నా రక్షించేటువంటి వాడు వస్తారేమో అని కూడా ఎదురు చూసి ఉండొచ్చు. నిజంగా అలాంటి బాధ, అలాంటి శ్రమ శత్రువు కూడా రాకూడదని అంటానండి. ఆ సమయంలో యాక్సిడెంట్ అయ్యి తుప్పల్లో పడిపోతే ఎవ్వరూ కూడా గమనించి గ్రహించేటువంటి అవకాశం ఉండదు. నాకు అనిపిస్తా ఉంది వాస్తవానికి 24th నైట్ నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిపోవాలి. అంటే నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేయాలి. కాకపోతే నాకు కొంచెం మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఆగిపోమంటే నేను మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ బయలుదేరే పరిస్థితులు వచ్చినాయి. నిజంగా నేను ఆ రోజు నైటే కానీ బయలుదేరిపోయి ఉండుంటే ఆ టోల్ గేట్ ఆ ఏరియాలో ఆయనతో కనెక్ట్ అయ్యే ఒకవేళ ఆయన చూసే అవకాశం కూడా ఉందినేమో అని నాకైతే అనిపిస్తుంది. ఆయన స్పాట్ డెడ్ అయితే కాదు, కానీ ఖచ్చితంగా చాలా 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 వేదనతో కూడినటువంటి మరణం అయితే ఆయన పొందుకున్నాడండి. ఆ సమయంలో దేవుణ్ణి ఎంతగా ఆయన ప్రార్థించారో నాకైతే అనిపిస్తా ఉంది. ప్రభువా, నా ఆత్మని సన్నిధికి చేర్చుకోమనో, నిజాలు దేవుడు బయట పెట్టుమనో. మొత్తానికి ఆయన ఖచ్చితంగా గోచరం ఉంటాడండి. ఏ క్రైస్తవుడైనా సరే ప్రాణం పోయేటువంటి సమయంలో పోతున్నా కదా అనుకోడు, కానీ ఖచ్చితంగా ఆ వేదన, ఆ శ్రమ ఆయన అనుభవించింది కళ్ళ ముందు అయితే చూడగలుగుతున్నాము. ఎందుకంటే ఆ పరిస్థితి అంతా కూడా ఆ విధంగా కనబడతా ఉంది. ఏదైనా సరే రేపటికి రిపోర్ట్ అయితే మాత్రం 100% కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రిపోర్ట్ కానీ ఆలస్యం చేశారంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చాలా పోస్ట్ మార్టమ్స్ చాలా దగ్గరుండి చేయించి, చాలా దగ్గరుండి చూచి ఆ రిపోర్ట్లు వెంటనే నా చేతికి వచ్చినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. మ్యాక్సిమం అంటే అక్కడ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే చెప్పేస్తారు, ఇదండి అని చెప్పేస్తారు. కానీ 2 days పడుతుంది మ్యాక్సిమం. ఖచ్చితంగా సూసైడ్ అయినా ఏదైనా 2 days లో క్లియర్ రిపోర్ట్ అయితే మాత్రం వచ్చేస్తుంది. కాబట్టి 2 days రేపటికి అయిపోతా ఉంది కనుక రేపటికి ఖచ్చితమైనటువంటి నివేదిక ఇస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అది యాక్సిడెంట్ అని ఇచ్చినా, మర్డర్ అని ఇచ్చినా, లేకపోతే చాలా మంది చెప్తున్నట్టుగా ఆయన ఆల్కహాల్ సేవించున్నారని ఇచ్చినా, ఏదైనా సరే ఇచ్చేటువంటిది
ఖచ్చితమైనటువంటిది, న్యాయమైనటువంటిది, నిజమైనటువంటి రిపోర్ట్ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మరణించినటువంటి వార్త విన్న దగ్గర నుంచి కూడా నేను, నా సంఘము, నా కుటుంబం, ఆ కుటుంబం యొక్క ఓదార్పు కొరకు, ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు తీవ్రంగా మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఇప్పుడు చాలా మంది జనాలు వచ్చేసారు క్రైస్తవులు. ఆ రోజు ఫుల్ ఆఫ్ క్రౌడ్ కనబడతా ఉంది. ఈ సందర్భంలో నేను చూసిన విజువల్స్ ను బట్టి నేను ఎవరిని కూడా ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, ఎవరిని కూడా విమర్శించట్లేదు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడాలన్నటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రం కూడా లేదు. నిజంగా క్రైస్తవుడికి వచ్చినటువంటి సమస్యను బట్టి, శ్రమను బట్టి స్పందించి వచ్చిన వాళ్ళే అందరూ. కానీ అందరిలో కొందరు మాత్రం సో అండ్ సో పేర్లు అయితే చెప్పక్కర్లేదు, చెప్పాలని కూడా నాకు లేదు. కానీ ఆ ఇన్సిడెంట్ ని, లేదంటే ఆ కెమెరాస్ లో పడాలని, టీవీ ఛానల్స్ లో పడాలని, పాపులారిటీ సంపాదించాలని, ఫేమస్ అవ్వాలని వచ్చిన వారు కూడా ఉన్నారంట. అంటే చిన్న చిన్న పాస్టర్లు వాళ్ళు కూడా ఇదే దొరికింది అవకాశం, పాపులర్ అయిపోదామని, ఫేమస్ అయిపోదామని ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రేమతోనూ, బాధ్యతతోనూ, భారంతోనూ, నిజంగా క్రైస్తుడిని కోల్పోయాము అనేటువంటి ఒక ఆవేదనతోనూ వచ్చినటువంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని అందిస్తాడు. కానీ ఆ మరణాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని, ఆ మరణాన్ని బట్టి కూడా పాపులారిటీ పొందుకోవాలని, ఫేమస్ అవ్వాలని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే క్రైస్తవ సమాజానికి, పాస్టర్ గారికి కూడా నేను చెప్పేటువంటిది ఒక్కటే ఏంటంటే, క్రైస్తవ్యం యొక్క ప్రేమ, సహనము, ఓర్పు, క్షమాపణ, క్రీస్తు యొక్క సుగుణాన్ని చూపించేటువంటి అవకాశం ఇది. అంతేకాని లోకస్తుల వలె మనం నోరేసుకుని పడిపోయి ర్యాలీలు చేసేసి, లేదంటే రకరకాలైనటువంటి గొడవలు పుట్టించేటువంటి విధంగా మనం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను కూడా అర్థం చేసుకుని, కొంతమంది అర్థం చేసుకుంటే నా మాటల యొక్క విలువ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా నేను మాట్లాడేది తప్పుగానే అనిపించే ప్రమాదం కూడా ఉంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, రిపోర్ట్ ఏదొచ్చినా ఏ విధంగా కూడా అల్లర్లకు మాత్రం చోటు ఇవ్వకండి. ఓ మాట మళ్ళీ పాస్టర్లను ఉద్దేశించి నేను చెప్తున్నాను. అక్కడ మనం వెళ్ళాము, ర్యాలీలు చేసాము, నోటికి వచ్చినట్టుగా మాట్లాడాము, చంపేస్తాను, చేసేస్తానంటున్నారు కొంతమంది పాస్టర్లు. అసలు పాస్టర్లు ఉండి ఆయన ఎవరో రెడ్ షర్ట్, మేము ఊరుకునేది లేదు, వేసేస్తాము, లాక్కొచ్చేస్తాం, ఆ భావజాలం, ఆ పదజాలం క్రైస్తవ్యానికి సెట్ అవ్వదండి. అది ఏ విధంగా కూడా వ్యక్తపరచుట వల్ల క్రీస్తు నామాన్ని గణపరచదు. ప్రవీణ్ పగడాల గారు నిజంగానే మర్డర్ అయ్యుండుంటే, ఆయన హతసాక్షిగా చచ్చిపోయి ఉంటే ప్రతి క్రైస్తవుడు కూడా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళారు, సంతోషం. ఒక క్రైస్తవుడిగా దేవుని కొరకు హతసాక్షిగా చచ్చిపోతే జీవకిరీటాన్ని పొందుకున్నాడు. కాబట్టి అది ఖచ్చితంగా సంతోషించేటువంటి విషయమే తప్ప అల్లరికి దారి తీసేటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని బట్టి రాకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ టీవీల ముందు, వాటి ముందు కొంచెం గట్టిగా నోరు తీంచుకుని ఊరుకోము, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని అరిచేస్తున్నారు చాలా మంది. అది చాలా తీవ్రమైన పరిణామాలకి దారి తీస్తుంది. మనల్ని ఎవ్వరూ చూడట్లేదని మీరు అనుకుంటున్నారు, కెమెరాస్ మాత్రమే ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. థర్డ్ ఐ, మూడవ కన్ను కూడా పరిశీలిస్తుంది. ఒకవేళ జరగకూడనటువంటి జరిగిన అల్లర్లు ఏమన్నా రేగినా ఇదే అదునుగా తీసుకుని పాస్టర్ల మీద కానీ కేసులు పెడితే, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సంఘ విశ్వాసులు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబీకులు ఆత్మలకి ఆత్మాహారాన్ని, ఆత్మభోజనాన్ని పెట్టేటువంటి బాధ్యత మీకు ఉందని గమనించండి. దొరికిందే ఛాన్స్గా ఇలాంటి అల్లర్లకు కారణమైన పాస్టర్లని వేసేయండి, లేదంటే శిక్షలు వేసేయండి, కేసులు బరాయించండి. అంటే అది మరింత తీవ్రమైనటువంటి పరిస్థితులు రావచ్చు. రెండోది కూడా కుల వివక్ష, కులంతో కూడినటువంటి ఘర్షణలు కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఇప్పటికే మనకు స్వేచ్ఛ లేదు క్రైస్తవ్యానికి, అది అందరికీ కూడా తెలిసిందే. అంతంత మాత్రం ఏదో వెళ్తున్నాం అన్నట్టుగానే వెళ్తుంది. ఎందుకంటే మనకు పైన పొలిటికల్ గా కూడా క్రైస్తవ్యం తరపున మాట్లాడే గొంతు అనేది లేకపోయింది. కనుక పొరపాటును కూడా శత్రువుకు అవకాశం ఇవ్వకండి. దేవుని యొక్క ప్రేమను రుజువుపరుద్దాం. దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా న్యాయాధిపతి. వి వాంట్ జస్టిస్ అని మనుషుల ముందు అరడం కంటే కూడా న్యాయవంతుడా, న్యాయాధిపతి, నీవు న్యాయం జరిగించేవాడివి, తీర్పు తీర్చుట నీ పని అన్నావు గనక ఖచ్చితంగా న్యాయాన్నే జరిగించని గోజాడండి, ఉపవాసాలుండి గోజాడండి. ఖచ్చితంగా దేవుడు తగిన సమయం ముందు తగిన కార్యాన్ని నిజంగా ఉద్దేశపూర్వకంగా ఆయన చంపినట్టయితే అద్భుతమైనటువంటి న్యాయాన్ని జరిగిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఏ విధమైనటువంటి ఘర్షణలకి, ఏ విధమైనటువంటి అల్లర్లకి క్రైస్తవులకు దగ్గరికి వెళ్ళకండి. దొరికింది అదునుగా
ఇంకా బిగించే అవకాశాలు తెచ్చిపెట్టుకోకండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు, విశ్వాసుల్ని ఏ విధంగా కూడా అనాథుల్ని చెయ్యకండి. కేసులు కానీ బడాయిస్తే మనం బయటకు వచ్చే అవకాశం ఉండదు గనుక అల్లర్లకి, విధ్వంసాలకి, కులాలతో కూడినటువంటి అల్లర్లకి పూర్తిగా దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రేపు రిపోర్ట్ వస్తుంది. మర్డర్ అని రిపోర్ట్ వస్తుందా, యాక్సిడెంట్ గానే ఆయన చనిపోయారని రిపోర్ట్ వస్తుందా? సహనాన్ని పాటించండి, ఓర్పుని కోల్పోకండి. దేవుడు న్యాయాన్ని జరిగిస్తారు. దేవుడు మనకు నేర్పించింది ప్రేమ, క్షమాపణ, ఓర్పు, దీర్ఘశాంతము, సహనము గనుక ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప లోకస్తుల వలె అల్లర్లకి దారి తీసి నోరేసుకొని పడిపోయి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటే వాళ్ళకి చీకటి సంబంధికులకి వెలుగు సంబంధాలకి తేడా లేదన్నట్టుగానే ఉంది. ఒకవేళ అది మర్డర్ అయితే ప్రవీణ్ కుమార్ గారు నిజంగానే మర్డర్ చేసి ఉంటే ఇదేం మొదటిసారి కాదు. చాలా మంది క్రైస్తవ్యం బట్టి, క్రైస్తవ ఆచరణను బట్టి, క్రీస్తుని అంగీకరించిన కారణం బట్టి చాలా మంది హతసాక్షులుగా చచ్చిపోతున్నారండి. అది వాళ్ళకి దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యంగానే ఎంచుదాం. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పొరపాటును కూడా అల్లర్లకు దూరంగా ఉండండి, దగ్గరికి వెళ్ళకండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. కోరి నష్టాలు తెచ్చిపెట్టుకోకండి. దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మనందరం ప్రార్థిద్దాం, బలమైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదరిద్దాం. ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదరిద్దామా, ఏ విధంగా ఓదార్పిద్దామా, ఆయన బాధ్యతల్ని, ఆయన భారాలని ఎంతో కొంతమంది షేర్ చేద్దామనే మాటలు రావట్లేదు కానీ ఏదో రకమైనటువంటి అరుపులు ఇవే కనబడుతున్నాయండి. ఆ కుటుంబానికి కావలసిన ఓదార్పు, ఆదరణ, ఆయనకున్నటువంటి భారాలని మనం అందరం కూడా పంచుకోవడానికి తలొక చెయ్య వేసి మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రిపోర్ట్ వస్తుంది రేపు ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది. ఏ విధంగా కూడా మళ్ళీ చెప్తున్నాను, రిపోర్ట్ ఏదొచ్చినా అంగీకరిద్దాం, దేవుడి దగ్గర ఆ విజ్ఞాపన పెడదాం. అంతకు మించి ఏది చేసినా కోరి క్రైస్తవ్యానికి కీడు, నష్టం తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతామేమో అని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. క్రీస్తు ప్రేమని, క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని, క్రీస్తు యొక్క నిజమైన స్వభావాన్ని రుజువుపరుద్దాం. ఆయనకి వ్యతిరేకంగా ఏ విధంగా కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి ఆత్మ వెళ్ళింది. ఆ కుటుంబం కూడా ఖచ్చితంగా దేవుని మూలంగా ఓదార్పు, ఆదరణ పొందుకుంటారని నేను కోరుకుంటున్నాను. అరవకండి, దూషణలు చెయ్యకండి, బూతులతో కూడిన పదజాలాన్ని పలక్కండి, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడకండి, ఏ మతాన్ని కూడా దూషించే ప్రయత్నం చేయకండి. దయించి గమనించండి, ప్రార్థించండి. నేను త్వరలోనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. కొన్ని కారణాలను బట్టి నేను ఆగుతా ఉన్నాను. రేపటి రిపోర్ట్ తర్వాత ఖచ్చితంగా అవసరమైతే మరొక వీడియోతో మీ అందరం ముందుకు కూడా వస్తాను. ఈలోపు మనం అందరం కూడా ప్రార్థిద్దాం. అన్నిటికీ మించి ప్రవీణ్ కుమార్ గారు కోసం కంటే వాళ్ళ కుటుంబం కోసం మనం అందరం కూడా ప్రార్థిద్దాం. సహనాన్ని, ఓర్పుని కోల్పోకండి, ఉన్న స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకోకండి, లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోకండి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రపంచ శాంతి దినాలు, మళ్ళీ ప్రపంచానికి, భారతదేశానికి అనుకూలమైనటువంటి శాంతితో కూడినటువంటి మంచి రోజులు వస్తాయంటే మాత్రం నేను నమ్మనండి. ఇంకెప్పటికీ కూడా ప్రపంచానికి మంచి రోజులు వచ్చే అవకాశం లేదు. మనం ఉన్నది ఆఖరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడికి సిద్ధపడవలసినటువంటి మనలను సాతాను సులువుగా పెట్టినటువంటి చిక్కులను బట్టి దారి తప్పిస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన కూడా చేయవలసిన అవసరం ఉందండి. మనం చివరి దినాల్లో ఉన్నాం కనుక మరింత ఒకవేళ నిజంగా నేను మర్డర్ అయితే, నిజంగా ఉద్దేశపూర్వకంగా ఒక క్రైస్తవుని చంపాలన్న ఆలోచన నిజమైందైతే ఇలాంటివి మరెన్నో ప్రపంచ వ్యాప్తంగా చూస్తాం. వాటిని బట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు, వాటిని బట్టి మనం ఉద్రేకం అవ్వవలసిన అవసరం లేదు, వాటన్నిటిని బట్టి కూడా మనం ఒకరిని ద్వేషించవలసిన అవసరం లేదు, వాటన్నిటిని బట్టి కూడా మన హావభావాల్ని, మన పదజాలాన్ని మార్చుకొని ఇష్టానుసారమైన రీతిలో ఉద్రేకంతో కూడినటువంటి రీతిలో మాట్లాడడానికి వీల్లేదు. నిజంగా వాక్యం ఎరిగినటువంటి క్రైస్తవుడైతే, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూచినటువంటి వ్యక్తి అయితే, యేసు క్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాట, నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు, దూషించబడతారు, చంపబడతారు, సమాజ మందిరాలకి ఈడ్చుకుని వెళ్తారు, మిమ్మల్ని భయంకరమైన హింసలు పెడతారు. ఆ సమయంలో మీరు ఉద్రేకపడకండి, ఆ సమయంలో మీరు బాధపడకండి, ఆ సమయంలో మిమ్మల్ని అలాగా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ద్వేషించండి అని అనలేదు. కానీ ఆ సమయంలో మరింత ఆనందించండి, ఎందుకంటే పరలోక రాజ్యములో మీ ఫలము అధికమవును.
క్రీస్తుని బట్టి ద్వేషించబడిన, దూషించబడిన, హతసాక్షులుగా చచ్చిపోయిన దేవుని రాజ్యంలో మనం ఉన్నతమైనటువంటి ఫలాలను పొందుకుంటామనే ఆనందమే ఉండాలి తప్ప పొరపాటును కూడా క్రైస్తువుని హింసించాడని, క్రైస్తువుని బాధ పెట్టారని, క్రైస్తువుని ఉద్దేశపూర్వకంగా మర్డరు, హత్య చేశారని బాధపడేటువంటి వాడు పొరపాటును కూడా లేఖన సంబంధమైన క్రైస్తవుడు కాదు. ఎందుకంటే ఇంతకు మించినటువంటి హింసలో, ఇంతకు మించినటువంటి హతసాక్షుల యొక్క సమూహం, ఇంతకు మించినటువంటి చిత్రవాదనలో ఆది సంఘం చూసింది. అలాంటప్పుడు వాళ్ళందరూ చెరసాలల్లో హింసించబడుతున్నప్పుడు, చిరచ్ఛేదనం చేయబడుతున్నప్పుడు, హతసాక్షులుగా చచ్చిపోతున్నప్పుడు బయటకు వచ్చి ర్యాలీలు చేయలేదండి, బయటకు వచ్చి ఉద్రేక పూరితమైనటువంటి కార్యకలాపాలు చేయలేదు, బయటకు వచ్చి వాళ్ళని ఇది చేస్తాం ఇది చేస్తాం అనలేదు. ప్రార్థించారు. ఆ శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తి, ధైర్యము, విశ్వాసము మరింత మాకు ఇవ్వండి అని ప్రార్థించారే తప్ప న్యాయాన్ని జరిగించు ప్రవ్వా, శత్రువుల చేతుల్లో నుంచి మేము తప్పించు ప్రవ్వా, మంచి దినాలు మాకు అనుగ్రహించు ప్రవ్వా అని అనలేదు. ఇంతకు మించినటువంటి హింస, ఇంతకు మించిన మారణకాండ క్రైస్తవాన్ని ఎదురైనప్పటికీ కూడా ఆనందించాలి. పరలోక రాజ్యంలో మన ఫలము అధికమగును గాక, అధికమవుతుంది. కాబట్టి వాక్యానుసారమైన రీతిలో నిలవబడవలసిన అవసరం ఉంది. జాగ్రత్త పడండి, దీర్ఘశాంతము కలిగి ఉండండి. తీర్పు తీర్చువాడు ఆయనే, పగ తీర్చుకునేవాడు కూడా ఆయనే గనుక శాంతి సమాధానాలతో క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని ఎప్పటికప్పుడు లోకంలో చూపిస్తూ మన జాగ్రత్త కలిగి, అన్నిటికీ మించి పాము వంటి వివేకం కలిగి, పాము ఎంత జ్ఞానంగా ఉంటుందండి, ఎంత వివేకంగా ఉంటుందండి. ఒక వ్యక్తి మనల్ని చంపాలి, ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎదురు వెళ్ళదు, జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం. ఇంకొంతకాలం బ్రతికి బయటపడి 4 ఆత్మలు సంపాదించాలనేటువంటి ఆలోచన మనం అందరం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే కలిగి ఉన్నారు, అపోస్తులు కూడా అదే కలిగి ఉన్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు, క్రైస్తవం మీద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా కూడా ద్వేషపూరితమైనటువంటి భావాన్ని చూపించలేదు, న్యాయ వ్యవస్థల యొక్క తీర్పును కోరలేదు, వి వాంట్ జస్టిస్ అని అడగలేదు. మనకి జస్టిస్ ఇచ్చేటువంటి వాడు, మనల్ని జస్టిఫై చేసేటువంటి వాడు, మనకు ఒక న్యాయాధిపతి, న్యాయకర్త ఉన్నాడనేటువంటి విశ్వాసంలో ప్రతి క్రైస్తవుడు ఉండాలని. ఇంతకు మించిన హింసలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. 21 మంది ఈజిప్షియన్ క్రైస్తవుల్ని చిరచ్ఛేదనం చేసేశారు. ఈయనొక్కలనే కదా, ఒకవేళ ఈయనే నిజంగా హతసాక్షి అయితే వేరే విషయం. కాకపోయినా సరే చాలా మంది హతసాక్షులుగా చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు మరి ఎన్నో చూడాలి. వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం మన దేవుడు అనుగ్రహించాలని. ఎక్కడన్నా సరే మళ్ళీ చెప్తున్నాను చూడండి, నోరు పారేసుకోకండి, మీ పదజాలాన్ని జాగ్రత్తగా కాచుకోండి, మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోండి. ర్యాలీల విషయంలో వాటిల్లో మీరు మరింతగా ఉద్రేక పూరితమైన రీతిలో ఉండి, మత విధ్వంసాలని పుట్టించే విధంగా ఉండి, అల్లర్లకి కర్తలుగా ఒకవేళ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, లేనిపోని సమస్యలు క్రైస్తవులకి తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు, లేనిపోని చట్టాలు తీసుకుని వచ్చిన వాళ్ళు అవుతారు, లేనిపోని చిక్కుల్లోకి మనం అందరం కూడా వెళ్లే పరిస్థితులు తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా జ్ఞానంతో, వివేకంతో మనం కలిసి మెలిసి ముందుకి ప్రేమ, ఓర్పు, సహనంతో వెళ్ళాలని, దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి ఎంతకైనా సరే మనం సహనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారి నామంలో కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్. అన్నిటికీ మించి ప్రవీణ్ పగడల గారి యొక్క కుటుంబాన్ని సంపూర్ణ ఆదరణ, ఓర్పు, దీవెనతో దేవుడు అలంకరించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.